దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ బ్రో, మీ పేరు? హరి అండి. హరి గారు, ఓజీ నుంచి ఒక పాట బయటకు వచ్చింది. సో మీ అభిమానిగా మీరేమనుకున్న ఆ పాట గురించి? 100% అభిమానులందరినీ సాటిస్ఫై చేశాడు పవన్ కళ్యాణ్. సుజిత్ ఈ సినిమాతో అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇది పాన్ ఇండియా మూవీ అవుతుంది. దీంట్లో అసలు డైలాగ్స్ కానీ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసేవి కాదు. అవి మన ఊహలకు అందవు. సవాల్ లేస్తే థియేటర్లో ఇదే నా ఛాలెంజ్. అంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు డిఫరెంట్ లుక్లో చూసాం. ఈసారి మాస్ అంటే మాఫియా డాన్ ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? మనం అనుకోకూడదండి మాఫియా డాన్ అని అయ్యని. బట్ సినిమాలో మడికి అతని పర్ఫార్మెన్స్ మామూలుగా పీక్స్లో ఉంటుంది. అది సినిమాలో విలన్ది కూడా మన రీసెంట్గా వదిలేరు కదా, అతను కూడా అల్లాడిచ్చాడు. ఇద్దరు సూపర్ కాంబినేషను. సుజిత్ గారికి పాన్ ఇండియా మూవీ హై కలెక్షన్స్ వస్తాయి ఈ సినిమాతోటి. సుజిత్ ఇప్పుడు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ టికెట్ సెట్ కూడా భారీగా పెంచుతున్నారు కదా, రీసెంట్గా మనం చూసాం. లక్షలు పలుకుతున్నాయి. అంత అవసరం అంటారు అభిమానులకు ఇవన్నీ? ఏమండి, డబ్బులు ఉన్నోడు చూస్తాడండి, డబ్బులు ఉన్నోడు తర్వాత రోజు చూస్తాడు. మాకు అభిమానం ఉంది, మేము ఫస్ట్ షో చూడాలనుకుంటున్నాం. అది వాళ్ళు నిర్ణయించింది కాదు. మీకు అభిమానం ఉంటే వెళ్ళండి అంటున్నారు కానీ ప్రెజర్ చేయట్లేదు కదా ఎవరిని డబ్బులు పెట్టి వెళ్ళండి అని. మాకు అభిమానం ఉంది. 1000 కాదు, 2000 కాదు, 10,000 కాదు, మేము వెళ్తాం. మాకు ఆయన అంటే అంత ప్రాణం, ఆయన అంటే ఇష్టం. స్క్రీన్ మీద ఆయన చూడటం మాకు దైవంతో సమానం. సో మెగా ఫ్యామిలీ చూసుకుంటే గతంలో గేమ్ చేంజర్ కూడా ట్రోల్ చేశారు. పాజిటివ్ రాకుండా నెగిటివ్ ట్రోల్ చేశారు. మరి ఓజీకి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఏర్పడితే? 100 మంది మాట్లాడుకున్నా, 100 రివ్యూస్ ఇచ్చిన ఓజీ దెబ్బకి సవాల్ లేస్తాయి థియేటర్లో. హాయ్ అండి, మీ పేరు? కృష్ణ. సో కృష్ణ గారు, పవన్ కళ్యాణ్ది ఓజీ మూవీ బయటకు వచ్చింది సాంగ్. సో పవన్ కళ్యాణ్ పొలిటికల్గా కాకుండా, సినిమాలో కాకుండా ఇంకే విధంగా రాణించగలరు? ఆయన గొప్ప స్టారు. పవన్ కళ్యాణ్ ఉంటే చాలు సినిమాకి వచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా సంబంధం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చే ఫ్యాన్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందుకే చూడండి, ఆయన డ్యాన్స్ చూడడానికి వచ్చే స్టార్స్ ఉన్నారు, జనాలు ఉన్నారు. ఆయన ఫైట్ చేస్తే చూడడానికి వచ్చే జనాలు ఉన్నారు. ఆయన మేనరిజమ్స్ చూడడానికి వచ్చేటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా అనేది హిట్ అయినా ఫ్లాప్ అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఈ దేశంలో కూడా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా సినిమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఓజీ విషయానికి వస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కూడా ఓజీ సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడైతే మన హైప్ ఉంది ఓజీకి. ఎందుకంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళ అబ్బాయి అకీరానందన్ కూడా నటించాడు అనేది ప్రధాన కారణం. రీసెంట్గా కూడా ఆయన ప్రీవియస్ సినిమా కూడా ఆయన ఇక ప్రీవియస్ ఫంక్షన్లో కూడా మాట్లాడుతుంటే అందరూ కూడా ఓజీ 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 అని అందరూ అరుస్తున్నారు. ఇది గమనించాల్సిన విషయం. చివరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ గారి వారసుడు అఖిలానందన్ గారు అంటే విపరీతమైన క్రేజ్ ఆల్రెడీ ఉంది. ఈ సినిమా మటుకు అఖిలానందన్ గెస్ట్ రోల్లో ఉంటారని వింటున్నాము. సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది మొదటి రోజునే 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది, గ్యారంటీ అది. ఓకే, వెల్కమ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.